బాధపడుతూ ఉన్నది. ఆ సమయంలో తన భర్త యోబుకి ఏం చెయ్యాలో అర్థం కాదు. చుట్టుపక్కల సహాయం చేసేందుకు ఎవ్వరూ లేరు. అప్పుడే అటుగా ఒక పాస్టర్ గారు కారులో వెళ్తూ ఉంటారు. వారిని గమనించి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు పాస్టర్ గారు. పాస్టర్ గారు, నా భార్యకి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. మీరు సమయానికి వచ్చారు. దయచేసి హాస్పిటల్కి తీసుకువెళ్దాం. పాస్టర్ గారు వెంటనే సరే అని కారులో హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. డాక్టర్ నయోమిని పరీక్షిస్తారు. ఆ రోజు సాయంత్రం వరకు పాస్టర్ గారు మరియు యోబు ఇద్దరూ కూడా అక్కడే ఉంటారు. కొంత సమయం తర్వాత డాక్టర్ గారు అక్కడికొచ్చి, ఆమె కడుపు లోపల చాలా పెద్ద గడ్డ వచ్చింది. ఆపరేషన్ చేసినా కూడా ఆమె బ్రతికే అవకాశం చాలా చాలా తక్కువ. డబ్బులు కూడా చాలా ఖర్చవుతుంది. మీకు ఇష్టమైతే ఆపరేషన్ చేస్తాం. ఎంత ఖర్చవుతుంది డాక్టర్ గారు? 10 లక్షల వరకు ఖర్చవుతుంది. ఆ మాటలకు యోబు చాలా కంగారు పడతాడు. నా దగ్గర అంత డబ్బు లేదు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు కావాలంటే ఎలా వస్తుంది? నాకున్న పొలం అమ్మినా కూడా 5 లక్షల కంటే ఎక్కువ రాదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? నేను నీకు సహాయం చేస్తాను యోబు. 5 లక్షల రూపాయలు నేను నీకు అందజేస్తాను. అతడు హాస్పిటల్లో